నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో రెస్టారెంట్లలో దొరికే ఎల్లో గ్రేవీ రెసిపీని మనం ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఎల్లో గ్రేవీ మైల్డ్ స్పైస్ తోటి క్రీమీగా చాలా బాగుంటుంది. వీటితో బోల్డ్ అన్ని రకాల కర్రీస్ మనం చేసుకోవచ్చు. దీన్ని మనం డీప్ ఫ్రీజర్ లో స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఈ కర్రీ బేస్ తోటి వెజ్ గానీ నాన్ వెజ్ గానీ ఏ కర్రీ అయినా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల వాటర్ మెలోన్ సీడ్స్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని కూడా ముక్కలు చేసి వేసుకొని ఇందులో ఒక టీ గ్లాస్ నీళ్లు పోసుకొని వీటిని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. త్వరగా నానిపోవాలనుకుంటే వేడి నీళ్ళని పోసుకొని ఒక అరగంట అయినా సరే నానబెట్టుకోండి. ఇవి ఇలా నానేలోపు మనం ఒక 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలని తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకొని వాటిని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి వేసుకొని దాంట్లో ఒక టీ గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని దీన్ని లో ఫ్లేమ్ లో స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు ఒక 2 మీడియం సైజు ఉన్న టమాటాలని తీసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగేసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్ లో వేసుకొని వీటిని ప్యూరీ చేసుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు అన్ని కూడా విడివిడిగానే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఒక 5 నిమిషాలకి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల నీళ్ళని మనం సపరేట్ చేసుకుందాము. ఉల్లిపాయల్ని ఇలా వడకట్టేసుకొని అందులోంచి వచ్చిన నీళ్ళని మనం పక్కన ఉంచుకోవాలి. మళ్ళీ యూజ్ చేసుకుంటాము. ఇలా వడకట్టేసిన ఉల్లిపాయల్ని కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 1 గంట తర్వాత చూడండి, పుచ్చగింజలు, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, గసగసాలు చక్కగా నానిపోయాయి. వీటిని కూడా నీళ్లతో సహా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను వీటన్నిటిని విడివిడిగా ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్, కొబ్బరి గసగసాల పేస్ట్, టమాటో ప్యూరీ, ఎల్లో కర్రీ బేస్ చేసుకోవడానికి మసాలాలన్నీ రెడీ ఉన్నాయి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెను పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా మంచి నూనె పోసుకొని నూనె కొంచెం వేడవగానే ఇప్పుడు మనం ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాజీరా, 3 ఇలాచీలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, కొంచెం బండ పువ్వు వేసుకొని వీటిని లైట్ గా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిపోగానే ఇందులోకి ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఒక 2-3 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి మంచిగా వేగిపోయి కమ్మటి వాసన వస్తున్నప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా ఇందులో వేసుకొని ఉల్లిపాయలు కూడా ఒక 2-3 నిమిషాలు వేపుకోవాలి. ఉల్లిపాయలు మనం ముందుగానే ఉడికించాం కాబట్టి 2-3 నిమిషాలు ఉల్లిపాయలు వేగితే సరిపోతుంది. ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయి ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మీరు దగ్గరే ఉండి ఈ మసాలాలన్నీ కూడా మంచిగా వేపుకోండి. ఒక 3-4 నిమిషాలకి టమాటాల్లోంచి పచ్చివాసన పోయి టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారం, ఉల్లిపాయ ఉడికించిన నీళ్లు కూడా ఇందులో పోసేసుకోవాలి. ఈ నీళ్లలో బోల్డంత పసుపు ఉంటుంది కాబట్టి ఈ పసుపుతోటే మనకి గ్రేవీ ఎల్లో కలర్ లో వస్తుంది. ఇదంతా ఒకసారి మంచిగా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి గసగసాల మిశ్రమాన్ని అంతా కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు నీళ్ళని కూడా ఇందులో పోసేసుకొని ఈ మసాలాలన్నీ మంచిగా కలిసిపోయేలాగా ఇదంతా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఈ మసాలా అంతా కూడా కలుపుతూ ఉడికించాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మసాలాని పూర్తిగా మగ్గించుకోవాలి. ఇది మగ్గడానికి కనీసం ఒక 15-20 నిమిషాలు టైం పడుతుంది. మధ్యలో మూత తీసి దీన్ని ఏమాత్రం అడుగంటనీయకుండా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ టైంలో మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఈ కర్రీ బేస్ చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగా వేసుకోకండి. మనకు రెస్టారెంట్ రుచి రావాలంటే కారాన్ని తగ్గించే వేసుకోవాలి. మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఈ కర్రీ బేస్ ని ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మగ్గించుకోవాలి. చూడండి, నాకైతే ఒక్క 20 నిమిషాలు టైం పట్టింది. మూత తీయగానే ఆయిల్ అంతా సపరేట్ అయ్యి గుమగుమలాడుతూ మన ఎల్లో గ్రేవీ రెడీ అయిపోయింది. ఈ గ్రేవీలో మనం పెరుగు గాని ఫ్రెష్ క్రీమ్ గాని ఏమీ కలపలేదు. అయినా చూడండి
మన ఎల్లో గ్రేవీ ఎంత క్రీమీగా కనిపిస్తుందో కదా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న ఈ గ్రేవీ బేస్ తో మనం ఎగ్ కర్రీ చేసుకోవచ్చు, అలాగే మిల్ మేకర్ కర్రీ చేసుకోవచ్చు, పనీర్ కర్రీ చేసుకోవచ్చు, చికెన్ కర్రీ చేసుకోవచ్చు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కూడా చేసుకోవచ్చు. మైల్డ్ స్పైస్ తోటి చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కర్రీ బేస్ ని పక్కకు దించేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్ లో మీకు కావాల్సిన రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఒక్క కర్రీ బేస్ తోటి మీరు ఎన్ని రకాల కర్రీస్ అయినా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఈ ఎల్లో గ్రేవీతో చేసిన కర్రీల్లోకి పుల్కా, చపాతి, నాన్ రోటీ లేదంటే బగారా రైస్, జీరా రైస్ దేంట్లోకైనా సరే ఈ గ్రేవీతో చేసిన కర్రీస్ అద్దరిపోతాయి. ఈ రోజు నేను చేసి చూపించిన ఈ ఎల్లో గ్రేవీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.